ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్లో ముఖ్యంగా 493, 94, 95, 96 నామాల్లో 493వ నామంలో మహావీరేంద్ర వరద అనేటువంటి నామం. అంటే గొప్ప వీరేంద్ర అంటే గొప్ప వీరులైనటువంటి వారికి శ్రేష్టమైనటువంటి వాటిని ఇచ్చున్నది. శివాజీ మీ అందరికీ తెలుసు. శివాజీ గారికి ఏమిచ్చిందండి అమ్మవారు? దుర్గా అమ్మవారు ఖడ్గాన్ని ఇచ్చింది. అంటే నువ్వు గనక వీరుడు అయితే నీకు ఏం కావాలో అది ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి. ప్రకృతి మనల్ని గమనిస్తుంటుంది. ప్రకృతి అంటే అమ్మవారు. నాకు పలానా అది కావాలి, నాకు అది కావాలని ఉందని బాగా తపన పడుతున్నాను. తపన అనేటువంటిది ఎలా పడాలంటే అది తప్పితే ఇంకోటి కనబడకూడదు. మీకు ఖచ్చితంగా ఇచ్చి తీరుతుంది. ఎక్కడో ఇంకా మీ పూర్వజన్మ కర్మ అడ్డుపడుతూ బాగా పెద్ద కర్మలు ఉంటే ఆలస్యం అవుతుందేమో, కానీ అమ్మవారు ఇవ్వకపోవడం అనేటువంటిది జరగదు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి వీరులైనటువంటి వారికి వాళ్ళకి ఏం కావాలో అది ఇస్తుంది. అంటే వరాలు ఇచ్చేది మహా వీరేంద్ర వరద, అంటే వరములు ఇచ్చేది అమ్మవారు అని అర్థం అనమాట. ఇప్పుడు ఉదాహరణకి మీకు నాకు చాలా టాలెంట్ ఉందండి. చాలామంది మన సొసైటీలో చూస్తుంటాం, నాకు చాలా టాలెంట్ ఉందండి కానీ నాకు సరైన రావట్లేదు అంటుంటారు. అంటే దాని అర్థం ఏమిటి? వాళ్ళ జన్మజాతకంలో టాలెంట్ ఉండే యోగం బాగుంది, అంటే లగ్నం బలంగా ఉంది లేదా 10th హౌస్ బలంగా ఉంది, కానీ ధనయోగం సరిగ్గా లేదు, లేదా సక్సెస్ యోగం రావట్లేదు, సక్సెస్ రావట్లేదు. పని చేస్తున్నారు, ఏదో నడుస్తుంది కానీ సక్సెస్ రావట్లేదు. అప్పుడు ఓం మహావీరేంద్ర వరదాయై నమః అని చెప్పి చేసుకున్నట్లయితే మీరు చేసేటువంటి కష్టానికి ఫలితం వచ్చి తీరుతుంది. అదేవిధంగా రాకిన్యాంబా స్వరూపిణి అనేటువంటి నామం, ఇది 494వ నామము. అనాహత చక్రాధిపతి అయినటువంటిది రాకినీ దేవత. కాబట్టి ఆ రాకినీ దేవత గురించి చెప్పేటువంటిది. ఆ రాకినీ దేవతకు సంబంధించిన రేఫము, బీజ, కీలక, న్యాస మంత్రములన్నీ రా కారంతో కూడి ఉంటాయి. కావున రాకిని మొదలైన అక్షరములు రా సూచిస్తుంది అనేటువంటిది ఆ అనాహత చక్రం గురించి చెప్పడం జరిగింది ఇక్కడ. అదేవిధంగా మణిపూరాబ్ద నిలయ అనేటువంటి నామం ఉంది లలిత సహస్రనామాల్లో. అంటే మణిపూర చక్రమునందు నిలయము అంటే నివసించేది అని అర్థం. ఓం మణిపూరాబ్ద నిలయాయై నమః అంటే ప్రతి చక్రంలో అమ్మవారి నుంచి మరీ చెప్తున్నారు ఇక్కడ వసిన్యాది వాగ్దేవత. ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ మనం ఇంకా నిగూఢమైన విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు చూడండి, మనం ఏదైనా ఆలయానికి వెళ్ళాం. ఆలయంలోకి వెళ్ళినప్పుడు ఆలయం బయట ఉండేటువంటి మనిషి యొక్క మానసిక తత్వము, ఆలయం లోపల ఉండేటువంటి దానికి చాలా తేడా ఉంటుంది. లోపల ఉంటే మనం ఏదైనా తప్పు చేయాలంటే అమ్మో ఆలయం లోపల ఉన్నాం కదండి మనం అంటుంటాం కదా. అలాగే ఆలయం లోపల మళ్ళీ గర్భగుడిలోకి వెళ్తే ఇంకా చాలా నిష్టగా ఉంటాం, అమ్మో ఇప్పుడు గర్భగుడిలో ఉన్నామని. అవునా? అదే ఇది దేవతా విషయంలో. ఇప్పుడు ఒక తండ్రి అంటే కొడుక్కి చాలా గౌరవం, భయం, భక్తి ఉన్నాయనుకోండి. ఆ ఇంట్లో తండ్రి లేనప్పుడు ఉండేటువంటి మనిషి యొక్క హావభావాలు కానివ్వండి, మనిషి చేసే పనుల్లో కానీ తేడా ఉంటుంది. తండ్రి పక్కనే ఉన్నారు, ఒకే రూమ్లో ఉన్నారన్నప్పుడు చాలా తేడా ఉంటుంది కదా. అంటే ఏమిటి? అమ్మో తండ్రి గారు ఇక్కడ ఉన్నారు, అమ్మో తల్లి ఇక్కడ ఉంది, మనం ఎటువంటి తప్పులు చేయకూడదు. అంటే తప్పు చేస్తాడని మనిషి కాదు, ఎక్కడో చిన్న అలర్ట్నెస్ ఉంటుంది. మరి అలాంటప్పుడు ఈ శరీరంలో షట్చక్రాల్లో ఒక్కొక్క రూపంలో అమ్మవారు ఉంది. మనం మరి ఏం చేస్తున్నాం ఒక్కసారి ఆలోచించాలి. లోపల ఉందన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనం ఏ తప్పు చేస్తున్నాము, తప్పు చేయకూడదు అనేటువంటిది ఒక ఆలోచన అయితే, మన లోపల అమ్మవారు ఉంది, మనతో అమ్మవారు ఉంది, మనం ఏం చేసినా అమ్మవారు మనకు తోడుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః.